స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ జేఏసీ పిలుపు మేరకు అఖిలపక్షం మద్దతుతో వేములవాడ పట్టణంలో ఈరోజు నిర్వహించిన బంద్ విజయవంతమైంది. ప్రభుత్వం జారీ చేసిన జీవో 9 ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ఎన్నికల నోటిఫికేషన్ను విడుదల చేయగా కొంతమంది నేతలు కోర్టుల ద్వారా అడ్డుకోవటాన్ని నిరసిస్తూ బీసీ సంఘాలు ఏకమై బంద్కు పిలుపునిచ్చాయి. బీసీ జేఏసీ పిలుపుకు పట్టణ ప్రజలు విశేషంగా స్పందించారు. వ్యాపారులు, హోటల్ యజమానులు, చిరు వ్యాపారులు తమ సంస్థలను స్వచ్ఛందంగా మూసివేసి బంద్కు మద్దతు తెలిపారు. రవాణా వ్యవస్థ స్తంభించగా బస్సులు, వాణిజ్య సంస్థలు, విద్యా సంస్థలు బంద్లో పాల్గొన్నాయి. వేములవాడ బంద్ను సంపూర్ణంగా విజయవంతం చేసిన పట్టణ వ్యాపారులు, వాణిజ్య సంస్థలు, పాఠశాలల యజమానులు, బీసీ సంఘాల నేతలకు ఉమ్మడి జిల్లా బీసీ సాధికారత సంఘం అధ్యక్షుడు పోలాస నరేందర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ తిరుమల్ గౌడ్, బొజ్జ కనకయ్య, బత్తుల మహేందర్ యాదవ్, సాగరం వెంకటస్వామి తదితర నేతలతో పాటు సుమారు 100 మంది బీసీ నాయకులు పాల్గొన్నారు. మరి వేములవాడ పట్టణ వాసులు మరియు బీసీ ప్రజలు మరి వివిధ పార్టీ నేతలు అందరూ వచ్చి సంఘీభావం తెలిపి మరి ఈరోజు బంధుకు సహకరించి మరి బీసీ నాయకులు అందరూ ఒక్కటై మరి 42% రిజర్వేషన్ సాధించుకుంటే విద్యా ఉద్యోగ అందరికీ అవకాశాలు వస్తాయి. మరి దాంతో అందరం కూడా రేపు రాజకీయంగా ముందుకోవాల్సిన అవసరం ఏర్పడుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన మరి అందరికి అన్ని పార్టీలకు మరి బీసీ జేఏసీ నాయకులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపు మేరకు మరి ఈరోజు వేములవాడ పట్టణంలో మరి వేములవాడ పట్టణ బీసీ జేఏసీ పిలుపు మేరకు వ్యాపార వర్గాలన్నీ కూడా బంద్ ప్రకటించేందుకు వారికి ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం మా టీఆర్ఎస్ పార్టీ తరఫున. మరి అలా పార్టీల ఖచ్చితంగా పార్టీలోని ముఖ్య నాయకులు అందరం కూడా అంటే బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, మరి సిపిఐ పార్టీ కావచ్చు, అన్ని పార్టీలు కలిసి ఇలా బంద్లో పాల్గొనడం చాలా శుభదాయకం. మరి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తేనే నిలబడి ఇలా బిల్లు ఆమోదించే విధంగా మరి ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నాం ఇలా బిల్లు పెట్టడం కాదు, బిల్లుతోటి మీరు కేంద్రం పైన పోరాటం చేయాలి. మా బీసీ వర్గాలన్నీ కూడా మీ వెనుకుంటే ఖచ్చితంగా రానుగల్లో మన బీసీ ఉద్యమం ఒక ఈ రోజే మొదటి దశ మరి ఫస్ట్ దశ అవుతుంది. ఈ దశలో మా బీసీ వర్గాలందరూ కూడా రోడ్డు పైన చేస్తున్నాం. మరి సంపూర్ణంగా బీసీ కూడా అందరూ పనిచేసారు. మరి అలా మాకు రాజకీయంగా, విద్యా, ఆర్థికలో ఖచ్చితంగా 40% ఇవ్వాల్సిందే. దీనికోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు తప్పని చెప్పి తెలియజేస్తున్నాం. రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపు మేరకు అఖిలపక్షం రాజకీయ పార్టీల నేతల మద్దతుతో ఈరోజు వేములవాడ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. వేములవాడ బంద్లో పాల్గొన్న బీసీ నేతలకు, జేఏసీ నేతలకు, అఖిలపక్షం నేతలకు, వివిధ రాజకీయ పార్టీల కార్యకర్తలందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జేఏసీ పిలుపు మేరకు వేములవాడ పట్టణ ప్రజలు, వ్యాపారస్తులు, వాణిజ్య సంస్థలు, హోటల్సు, సినిమా థియేటర్లు, పాఠశాలలు స్వచ్ఛందంగా బంద్ పాటించినందుకు బీసీ జేఏసీ పక్షాన, వివిధ రాజకీయ పార్టీల అఖిలపక్షం పక్షాన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైతే మరి ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తే 57.6% ఉన్న బీసీలకు 42% ఇవ్వడం సమంజసం కాదని, న్యాయబద్ధంగా విరుద్ధమని, చట్టబద్ధంగా విరుద్ధమని బీసీ వ్యతిరేకులు కుట్రలు, కుతంత్రాలు పన్ని పగతో రాష్ట్ర హైకోర్టును, సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. మరి సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రభుత్వం ఇచ్చిన జీవో 9 చెల్లదంటూ పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలు జరపాలని ఆదేశాలు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఈరోజు బంద్ పిలిపించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ, ఏ కోర్టులు ప్రతికూల తీర్పులు ఇచ్చినప్పటికీ బీసీలు జనాభా దామాషా ప్రకారంగా వాళ్ళ వాటాను, వాళ్ళ కోటాను సాధించేంత వరకు నిద్రపోరని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈరోజు వేములవాడ పట్టణంలో బీసీ ఐక్యత ఇలా 42% సాధించుకోవాలనే ఆలోచనతో ఏ పార్టీలో ఉన్నా కూడా అన్ని పార్టీలను కలిసి బీసీ నాయకులు ఉద్యమ బాటలో ఈరోజు వేములవాడ పట్టణంలో చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ఇలా దుకాణాలు బంద్ చేసి బీసీ పిలుపుకు న్యాయమైన పోరాటం అని తప్పకుండా సాధించగలుగుతాం అనే భావనతోని ఈ
బీసీ పోరాటం ఆగది. తప్పకుండా 42% తీసుకురావాల్సిన అవసరం ఉన్నది అని కూడా మనవి చేస్తున్నాం. ఒక విధానం చూడండి, ఇలా తమిళనాడులో దాదాపు 43% వాళ్ళు ఆల్రెడీ ఎంపీలు చేయడం జరిగింది. ఇలా మన భారతదేశంలో ఇలా తమిళనాడు ముందంజలో ఉంది బీసీలలో. ఇలా ప్రతి బీసీ అక్కడ ఇలా అభివృద్ధిగా రాజకీయంగా ఎదుగుతున్నారంటే అక్కడి ప్రభుత్వం సమావేశమై ఇలా ఇవ్వడంతోనే అవుతుంది. ఇలా మనం ఇస్తే ఇలా 70 మంది మనం బీసీలమైతాం. తప్పకుండా మనం సాధించి తీరాలే. పార్టీలకు అతీతంగా అందరూ ఐక్యంగా ఉండి బీసీ వాదన కోసం కష్టపడాలని కూడా నేను మనవి చేస్తున్నాను.